ఏబీ టోర్నమెంట్ ముఖ్యంగా వచ్చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారు ఏబీ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను ఈ నెల ఈ రోజు 28వ తేదీ నుండి 16 రోజుల పాటు టోర్నమెంట్ ను వారిని అందరినీ మన జ్ఞాపకాలను గుర్తు వచ్చి వెనకరన్నా వెనకరా కొంచెం లాంగ్ షాట్ పెరిగింది పై చేసేదాన్ని చెప్తుండే కార్క్ బాల్ గెలిచిందండి టీమ్స్ ఉన్నప్పుడు జాతీయ గీతం షార్ట్ జనగణ అందరూ అన్నారు. ఓకే సార్ ఓకే సార్. ముగ్గురు మిత్రులు మరణిస్తే వారి జ్ఞాపకార్థం వాళ్ళ మిత్రులందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ యొక్క స్మారక మెమోరియల్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా గొప్ప సాంప్రదాయం. జీవితంలో స్నేహితులు చాలా మంది ఉంటారు, మిత్రులు కొద్ది మంది ఉంటారు. పరిచయమైన ప్రతి వ్యక్తి స్నేహితుడే, ఆఖరి వరకు నడిచేటువంటి వాడు మిత్రుడు. కష్టాల్లోనూ సుఖాల్లోనూ ఇబ్బందుల్లోనూ అన్నిట్లో తోడుండేవాడు మిత్రుడు. ఒక్క మిత్రుడిని మనం సంపాదించుకుంటే మన ఎడల్లో ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ధైర్యాన్ని ఇచ్చి మన గట్టికి లాక్కొస్తాడనే చెప్తారు. నాకు ఈ రోజున ఈ టోర్నమెంట్కి వచ్చినప్పుడు వీళ్ళని చూస్తే అటువంటి మిత్రుల్ని కోల్పోయినప్పటికీ కూడా కానీ ఈ రోజు కూడా వాళ్ళ మనసులో చిరస్థాయి ముద్రను వేసుకుని వాళ్ళ పేరు మీద ఈ రోజున టోర్నమెంట్ నిర్వహించడం నిజంగా చాలా సంతోషదాయకం. తండ్రి ఇచ్చిన ఆస్తుల్ని అనుభవిస్తూ తండ్రికి కనీస సంవత్సరానికి ఒకసారి కూడా మన్నం చేసుకున్నటువంటి ఈ రోజుల్లో మిత్రుల కోసం ఆర్థికంగా అమౌంట్ని వెచ్చించి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వాళ్ళ మిత్ర బృందానికి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కావలి ప్లేయర్స్ కొదవలేనటువంటి కావలి ఇటీవల కాలంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చూస్తే గ్రామీణ వ్యవస్థలో నుంచి చాలా మంది ఆటల ఎడల ప్రేమానురాగాలు పెంచుకుని ఈరోజు నిజంగా కూడా అందరూ కూడా మంచి ప్లేయర్స్గా ఉన్నారు. ఇటీవల కావలి ఆంధ్రప్రదేశ్లో క్రికెట్లో అండర్-19లో కూడా మన కావలికి చెందినటువంటి వాళ్ళు అండర్-14 అయితే 7 మెంబర్స్, అండర్-19లో 3 కూడా ఆడటం కూడా జరిగింది. మొన్న వైజాగ్లో కూడా మన కావలి పిల్లలు మంచి స్కోరింగ్ తేవడం, ఈరోజు స్టేట్ లెవెల్లో కూడా వెళ్ళటం కూడా జరుగుతుంది. కావలిలో కూడా కోచ్లు ఉండి అందరికీ ట్రైనింగ్ ఇచ్చి క్రికెటర్స్ని తయారు చేస్తున్నారు. అదేవిధంగా గ్రామీణ వ్యవస్థలో ఏ గురువులు లేకుండానే మీకే మీరు ప్రాక్టీస్ చేసి దీన్ని ఒక స్పిరిట్గా తీసుకొని ఒక టోర్నమెంట్లో పాల్గొని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఏమాత్రం తక్కువ కాకుండా
అందరూ కూడా ఆడుతుంటే నిన్నటి రోజున నేను స్టేడియంలో కూడా చూశాను. మీ ఆటలు చూడటానికి కూడా ఈరోజు ఫ్రైడే మ్యాచ్ చూడటానికి గ్యాలరీ జనాలు రాకపోయినా మీరు ఆడుతుంటే నిన్నటి రోజున నేను కావల్లో దాదాపు 3-4 వేల మంది చుట్టూ కూడా గ్యాలరీ చుట్టూ చూసి చూడటం జరిగింది. అంటే మన మీద కూడా ప్రజలకు ఒక నమ్మకం వచ్చింది, మన ఆటను చూడాలని కూడా ప్రజలు ఆగుతున్నారు. కాబట్టి మీరు ఇంకా బాగా రాణించి తప్పకుండా మీరు విజయం సాధించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.